నటి జ్యోతి సీనియర్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్తో పెళ్లి వార్తలపై తాజాగా స్పందించింది. అవి కేవలం సినిమా కోసమే అని, తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. అయితే, తాను రెండో పెళ్లి చేసుకుంటానని, అయితే తన బాధ్యతలను చూసి చాలామంది వెనకడుగు వేస్తున్నారని వెల్లడించింది. ఇటీవల కొన్నాళ్ల క్రితం నటి జ్యోతి సీనియర్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్తో క్లోజ్గా కనిపించి వైరల్ అయింది. జ్యోతి బర్త్డే పార్టీకి వచ్చిన శ్రీకాంత్ అయ్యంగార్ ఆమెని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకోవడంతో ఆ ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో ఈ జంట పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చాయి. తాజాగా ఓ ఛానల్కి జ్యోతి ఇంటర్వ్యూ ఇవ్వగా శ్రీకాంత్ అయ్యంగార్తో పెళ్లిపై, తన రెండో పెళ్లి గురించి మాట్లాడింది. గతంలో జ్యోతి చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని బాబుని కన్న తర్వాత 2 ఏళ్లకు విడాకులు తీసుకుంది. అప్పట్నుంచి సింగిల్గానే ఉంటుంది జ్యోతి. తాజాగా ఇంటర్వ్యూలో జ్యోతి మాట్లాడుతూ, శ్రీకాంత్ అయ్యంగార్తో పెళ్లి అనే వార్తలు ఫేక్. నేను బర్త్డే పార్టీ ఉంటే వెళ్లాను. నాకు ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ సీన్లో నన్ను హత్తుకుని కిస్ చేయాలి. శ్రీకాంత్ అది నన్ను అడిగి చేశారు. ఇలా ఫోటో తీసుకుందామంటే ఓకే అన్నాను. అది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా అన్నారు. సరే అంటే ఆ ఫోటో షేర్ చేసి, మ్యారేజ్ అంటూ ఏదో పోస్ట్ చేశారు. ఇంకేముంది అంతా అయిపోయింది. బాగా ట్రోల్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయింది. నరేష్, పవిత్రలాగా మా జంట అని అన్నారు. అది జస్ట్ సినిమా కోసం అనుకోకుండా జరిగింది. ఆ వార్తలన్నీ ఫేక్. ఆయన ఒక మంచి ఫ్రెండ్. నేను రెండో పెళ్లి చేసుకుంటాను. నాకు ప్రపోజల్స్ వస్తున్నాయి కానీ నా బాధ్యతలు చూసి వెనక్కి వెళ్లిపోతున్నారు. నాకు మంచి పార్ట్నర్ కావలి. నన్ను ప్రిన్సెస్ లాగా చూసుకోవాలి. నా బాధ్యతలు కూడా తీసుకోవాలి అని తెలిపింది. మరి జ్యోతి రెండో పెళ్లి ఎవర్ని చేసుకుంటుందో చూడాలి. శ్రీకాంత్ అయ్యంగార్తో పెళ్లి వార్తలను కుట్టిపారేసిన జ్యోతి, రెండో పెళ్లికి సుముఖంగా ఉన్నట్లు తెలిపింది. మరి ఆమె బాధ్యతలను స్వీకరించి, ఆమెను ప్రిన్సెస్లా చూసుకునే ఆ వ్యక్తి ఎవరు అనేది వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.